విద్యార్థులపై తల్లిదండ్రులు దృష్టి సారించాలి. వేసవి శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి. ప్రధానోపాధ్యాయులు బొలగం శ్రీనివాస్. వేసవి సెలవుల్లో విద్యార్థులపై తల్లిదండ్రులు దృష్టి సారించాలని సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలం విలాసాగర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు బొలగం శ్రీనివాస్ కోరారు. బుధవారం విలాసాగర్ హైస్కూల్లో విద్యార్థుల తల్లిదండ్రులతో ఈ విద్యా సంవత్సరం ముగింపు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో బొలగం శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు వేసవి సెలవుల్లో బయటకు చూసుకోవాలని, అదేవిధంగా ప్రభుత్వం ఈ వేసవి సెలవుల్లో మన పాఠశాల ఆవరణలో సమ్మర్ క్యాంపు క్రీడా శిక్షణ శిబిరాలతో పాటు కంప్యూటర్ శిక్షణ కూడా సైతం ప్రవేశపెట్టిందని, అట్టివాటిని వినియోగించుకొని విద్యార్థులు క్రీడా, కంప్యూటర్ రంగంలో మంచి పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవాలని కోరారు. విద్యార్థులు చదువుతో పాటు అన్ని రంగాలలో రాణించినప్పుడే మంచి గుర్తింపు లభిస్తుందని, అదేవిధంగా సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర భవిష్యత్తులో పోషించి గ్రామానికి, విద్యార్థుల తల్లిదండ్రులకు పేరు ప్రఖ్యాతలు తెచ్చేలా పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రభుత్వం విద్యారంగ అభివృద్ధి కోసం ప్రభుత్వ పాఠశాలలో అనేక రకాలైన పథకాలను ప్రవేశపెట్టి వాటిని అమలుపరుస్తుందన్నారు. గ్రామాల్లో ప్రైవేట్ పాఠశాలలకు పిల్లలను పంపకుండా ప్రభుత్వ పాఠశాలలకు పంపించేలా గ్రామస్తులు ముందు ఉండవలసిన బాధ్యత ఎంతైనా ఉందని, ఇది బాధ్యతగా స్వీకరించాలని శ్రీనివాస్ పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో మంచి నైపుణ్యం గల ఉపాధ్యాయులు ఉన్నారని, మంచి విద్యా బోధన చేస్తున్నారని ఆయన అన్నారు. అనంతరం విద్యార్థుల ఫలితాలను వారి తల్లిదండ్రులకు తెలియజేసి ప్రోగ్రెస్ కార్డులు అందజేసి ఆయా తరగతులలో ప్రథమ ద్వితీయతో పాటు పాఠశాల మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులకు ఈ సందర్భంగా పాఠశాల పక్షాన జ్ఞాపికలను అందజేశారు. తరగతి ఉపాధ్యాయులు సైతం విద్యార్థుల పనితీరు, విద్యాబోధన, పాఠశాలలో వారి ప్రవర్తన తీరు తదితర వాటి వివరాలను తల్లిదండ్రులకు వివరించి, నిత్యం చదువుపై దృష్టి మళ్లించేలా ఇళ్లలో తల్లిదండ్రులు కృషి చేయాలని, వేసవిలో విద్యార్థులు బయటకు వెళ్లకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మసులుకోవలసిన సూచనలు, సలహాలు ఈ సందర్భంగా తల్లిదండ్రులకు ఉపాధ్యాయులు సైతం వివరించారు. ఈ సమావేశంలో ఉపాధ్యాయులు మాదిరెడ్డి, రాజిరెడ్డి, కర్ణవత్తుల శోభారాణి, కట్ట వెంకట హనుమాన్, మీ రియాల్కార్ శ్రీనివాస్, వైద్య సురేందర్ రెడ్డి, కారనాటి మధుసూదన్, ఆకారపు జ్యోత్స్నరాణి, బూక్య ప్రకాష్, పాకమోహన కృష్ణ, చిట్టంపల్లి లక్ష్మయ్య, పిడిపంతం ప్రభాకర్, ఆర్ట్ శెట్టి స్వర్ణలత, క్రాఫ్ట్ కేశవరాజు సమంతకమణి, జూనియర్ అసిస్టెంట్ మహమ్మద్ షఫీద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు మీరేంటంటే మీరున్నారనుకో, అంత డిసిప్లిన్గా మంచిగా ఉన్నారంటే ఆయన స్కూల్ సూపర్నెంట్. మీరే అవారంగా తిరిగి, రోడ్ల మీద తిరిగి, బండ్ల మీద తిరిగి కొట్లాడుకుంటే రోడ్ ఎంబడి పోయింటారు. ఆ బడి బేకారండి. ఇక్కడ మేము ఎంత మంచి ఎక్స్పీరియన్స్ ఉన్నా, 35 ఉన్నా, చదివిన ఉన్నా, సీనియర్ ఉన్నా, ఇక్కడ ఉన్నా వీళ్ళలో మనం అంతా సీనియర్ టీచర్స్ అన్నమాట. అందరికంటే ఎక్కువ ఉన్న టీచర్స్ కాబట్టి మీరు అందరూ మమ్మల్ని ఉపయోగించుకోండి. మీకు ఇంకెట్లా కావాలన్నా అట్లా మీరు ఏమైనా ఉంటే కూడా చెప్పండి. నేను మనతో సాధ్యమైతే లేదని